మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. కుంభరాశి వారికి గురు అతిచారము అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి ఒక ఉద్యోగ మార్పిడి కానీ, ఉద్యోగంలో తెలియని ఆందోళన కానీ, ఉద్యోగంలో ఏదో ఒక బాంబు వేలడం జరగబోతూ ఉన్నది. అదేవిధంగా ఉద్యోగ మార్పిడి అయితే 100%. కొన్ని అనూహ్యమైనటువంటి ఆపదలు రాబోతున్నవి. అదేవిధంగా మనము ఉండకూడని ప్రదేశంలో ఒక్క క్షణము కూడా ఉండద్దు అని మన మనసు డిసైడ్ అయితే కొన్ని కారణాల మేర ఉండాల్సి వస్తుంది. 1 నెల 2 నెలలు ఈ యొక్క పీరియడ్ అని చెప్పి ఉంటుంది. ఏది ఉద్యోగము రిజైన్ చేసేటువంటి సందర్భంలో మనకు అందులో ఒక 1 మంత్ 2 మంత్స్ చేయాలి, తప్పదు. ఇది మళ్ళీ ఎట్లా అంటే ఇంట్లో ఉండి ల్యాప్టాప్లో చేయడం వేరు, ఒక ఆఫీసులో ప్రతిరోజు మీ బాస్ వస్తూ పోతూ ఉంటే తన ముందు కూర్చోవడం వేరు. ఎలాగో వెళ్ళిపోతున్నా ఇంకొక 1 మంత్ అయితే అనేటువంటి భావన, వీడు ఎలాగో వెళ్ళిపోతుండు కదా వీనికి ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన సంఘటనలు తెప్పియాలి అనేటువంటి భావన వారికి ఇలా ఉంటుంది. అదేవిధంగా కొంత కరెంటు రిలేటెడ్ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇంకను మనకు కొన్ని వస్తువులు చోర భయం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రులతో కొన్ని మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నవి. సో తస్మాత్ జాగ్రత్త కుంభరాశి వారు. ఇది మీరు రాబోయే రోజులలో ఇంకా 2026 ఆగస్టు వరకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో చాలా జాగ్రత్త అని నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. కొంతమేర అప్పులు చేయాల్సి వస్తుంది. కొన్ని విపరీతమైనటువంటి గొడవలు ఒక యుద్ధ వాతావరణంగా కూడా మారే పరిస్థితి ఉంటుంది. విపరీతమైనటువంటి గొడవలు, నష్టాలు, కోర్టు కేసులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. పోలీస్ స్టేషన్కైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది, లేదా కోర్టు కేసులకైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటిని తప్పించుకోవాలి అనుకుంటే సేవ చేసుకోవాలి. నోటికి మాస్క్ వేసుకోవాలి. ఏదైనా గుళ్ళో ఎందుకు మాస్క్ వేసుకోవాలంటే మన మాటే మనకు శత్రువు. ఇప్పుడు మాట్లాడకుండా ఉండి ఏదైనా దేవాలయంలో సేవ చేసుకుంటూ ఉండాలి. లేదా టీటీడీ తిరుపతికి వెళ్ళి సేవా టికెట్ తీసుకొని కొన్ని రోజులు అక్కడ సేవ చేసుకోండి. లేదా ఏదైనా హాస్పిటల్లో సేవ చేసుకోండి. ఒక హాస్పిటల్లో ఏమైనా అక్కడ వాటర్ రిలేటెడ్ ప్రొవైడ్ చేయండి. హాస్పిటల్లో ఉండేటువంటి వారికి బ్రెడ్, పాలు ఈ యొక్క ఇంకేదైనా మీరు ప్రొవైడ్ చేయడం ద్వారా మీకు రాబోయే చెడు ఎక్కువగా రాకుండా తక్కువలో వెళ్ళిపోతుంది. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే ఉద్యోగము నష్టాలు, విపరీతమైనటువంటి ఖర్చులు ఉన్నవి. అన్నదమ్ములలో కానీ మేనమామలలో కానీ కొంతమేర వ్యతిరేక భావన వచ్చేటువంటి పరిస్థితి. పలానా అమ్మాయి నీకు ఇస్తాను అని చెప్పి మేనమామ అంటే ఈ యొక్క మనకు మేనరికం పడ్డా ఇప్పుడు ఇవ్వా అని చెప్పి అనడం కావచ్చును. ఇలాంటివి కొన్ని అయితే మీరు ఇష్టపడ్డటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు నో చెప్పడం కానీ, ఇప్పుడు నేను చేసుకోను అనేటువంటి భావన కానీ, ఇలాంటివి కొన్ని ఎదురయ్యేటువంటి సందర్భాలు మాత్రము గోచరిస్తూ ఉన్నవి. కనుక చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి వీరి రెమెడీ అంటే ఒకసారి నాకు కాల్ చేయండి, అప్రోచ్ కండి అంతే. ఎందుకంటే వ్యక్తిగత జాతకము ఒకసారి చూసి చెప్దాం. ఆల్ ద బెస్ట్.